రాఘవ్ చద్దా భారత రాజకీయాల్లో ఒక యువ మరియు ప్రభావవంతమైన నాయకుడు. ఆయన వృత్తిరీత్యా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ, కాని దేశంపై ఉన్న ఇష్టంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక సభ్యుడుగా ఉంటూ అతి చిన్న వయసులోనే రాజ్యసభ ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ముఖ్యంగా పార్లమెంటులో ప్రజల సమస్యల గురించి ఆయన మాట్లాడే తీరు, ఆర్థిక విషయాలపై ఆయనకున్న అవగాహన అందరినీ ఆకట్టుకుంటాయి. కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాను వివాహం చేసుకోవడం ద్వారా కూడా ఆయన దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో చెప్పడానికి రాఘవ్ చద్దా ఒక మంచి ఉదాహరణ. రాఘవ్ చద్దా ఇటీవలి కాలంలో పార్లమెంటులో సామాన్యుల సమస్యలపై గళం విప్పి వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా 2026 బడ్జెట్ సమావేశాల్లో ఆయన ప్రస్తావించిన అంశాలు, మనం ఏడాదికి 12 నెలలు ఉంటే టెలికాం కంపెనీలు 28 రోజుల ప్లాన్ ద్వారా మనతో 13 సార్లు రీఛార్జ్ చేయిస్తున్నాయి అని, ఇదొక పెద్ద స్కామ్ అని ఆయన పార్లమెంటులో గట్టిగా ప్రశ్నించారు. ధరలు పెరిగినట్లే ప్రైవేటు రంగంలో ఉద్యోగుల జీతాలు కూడా ఆటోమేటిక్గా పెరిగేలా ఇన్ఫ్లేషన్ లింక్డ్ శాలరీ రివిజన్ యాక్ట్ తీసుకురావాలని సూచించారు. జొమాటో, స్విగ్గీ వంటి 10 నిమిషాల డెలివరీ యాప్స్ వల్ల డెలివరీ బాయ్స్ ప్రాణాలు పణంగా పెట్టి రోడ్లపై వెళుతున్నారని, వారి భద్రత కోసం కఠిన నియమాలుండాలని కోరారు. మధ్యతరగతి ప్రజలు పన్నులు కట్టడంలో ఏటీఎం మిషన్లు కాదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా పాపులర్ అయ్యాయి. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ఆయన తరచుగా గళమెత్తుతుంటారు. డిగ్రీలున్నా ఉద్యోగాలు లేని పరిస్థితి దేశ ప్రగతికి ఆటంకమని, స్టార్టప్ కల్చర్ను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ రంగంలో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాఘవ్ చద్దా కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, పార్లమెంటులో సామాన్యుడి గొంతుక. అటు ట్రెండీగా ఉంటూనే ఇటు సబ్జెక్టుతో ప్రభుత్వాన్ని నిలదీయడం ఆయన స్టైల్. అందుకే నేటితరం యువతకు ఆయన ఒక రోల్ మోడల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. రాఘవ్ చద్దా రియల్ లీడర్ అనిపిస్తే లీడర్ అని కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.